హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనండి మీ హనీబీ శివాని. ఈరోజు ఇదిగోండి తేనె తీయడానికి వచ్చామండి. ఈ వీడియో చూడకముందు దయచేసి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ హనీబీ శివ. చూసారా ఫ్రెండ్స్, న్యాచురల్ హనీ, ఒరిజినల్. ఇటువంటి తేనె నిజంగా నేను తప్ప ఎవరు ఇవ్వలేరండి. చూడండి, చూసారా ఫ్రెండ్స్, న్యాచురల్ ప్యూర్ హనీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. తర్వాత ఖాళీ అయిపోతుందని చెప్పి జాగ్రత్త, ఎందుకంటే అనుకున్నాం కొత్త సీల్ కదా. సార్ కూడా ఇది అప్లోడ్ చేయండి, సార్ కూడా పడేలాగా. ఆయన నేనే అన్నారు కదా, అది కూడా రండి సార్, ఏం కదా దగ్గర ఉంటేనే ప్రాబ్లం. కానీ నాకు ప్రతాప్ ఫస్ట్ మొన్నే చెప్పాడండి, అప్పుడు ఇవ్వలేకపోయాను. ఎత్తి కూడా తీపండి వీడు, నీ పొందుది. ఓకే ఓకే, ఇది వైట్గా ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకి కుంకుడు పోత, అది పోతను బట్టి కలర్ ఉంటుంది. బట్టి ఒక కలర్ అంటూ ఉండదు. తేనెకి హనీకి ఒక కలర్ అంటూ ఉండదండి. అది మనం తీసే వరకు కూడా అసలు ఏ కలర్ కూడా తెలియదు. మామూలుగా బేసిక్గా ఏంటంటే కుంకుడికి తర్వాత వేపకి వైట్, ఇట్లా వైట్ వస్తుంది, కొబ్బరి నూనెలా ఉంటుంది. ఇక ఇప్పుడు వెళ్ళిపోయినాయి కదా, ఈ మళ్ళీ ఎలా వస్తాయండి? మళ్ళీ వచ్చేస్తాయి. మళ్ళీ దాని బాక్స్ ఇవి మనం ఇప్పుడు తేనె తిప్పిన తర్వాత హనీ అంతా కిందకి వెళ్ళిపోతుంది, ఖాళీ బాక్స్ అవి సీల్ మిగిలిపోతుంది అనమాట. మళ్ళీ తీసుకెళ్ళి మనం తీసిన బాక్స్లోనే పెడతాము. ఇంకా అట్లా అన్నమాట. ఇంకెట్లా ఇలా మనం తీసుకుని రాదు, తేనె ఓపెన్ చేయాల్సిందే. బయట రెడ్గా ఉంటుంది, 20% ఉంటుందో కూడా తెలియదు, అసలు గ్యారెంటీ కూడా లేదు. 20 కూడా ఉండదేమో. దానికి బెల్లం పాకం అట్లా, అందుకని వాళ్ళు ఎప్పుడు ఇచ్చిన కలర్ ఒకే కలర్లో ఉంటుందండి. మనది ఏంటంటే మొత్తం ఎంటీ అయిపోయింది, వచ్చేసింది. అది తక్కువే ఉందిలేండి, ఇంత లేదు, తక్కువే ఉంది. జల్లెడి అయ్యే అల్లుకుంటాయండి, అవే మొత్తం అవే పూసుకుంటాయి. వస్తుంది అట్లా కిందకి వెళ్ళిపోతుంది.
ఇంక తీసేస్తారండి తర్వాత మళ్ళీ అందులో ఇంకా తీసేదే ఉండదు. ఇప్పుడు మళ్ళీ అందులో మళ్ళీ పెట్టుకుంటాయి 15 days కి మళ్ళీ తేని మనకి ఇప్పుడు ఎలా తీస్తామో ఒక 15 రోజులు తయారైపోతుంది. తయారైపోయి ఇంకా లోపే తయారవ్వచ్చు. అవి ఫ్లవర్ అదే పూలు బట్టి లాస్ట్ మంత్ చేస్తే నెల పడద్దు అన్నారు. అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాం. ఖచ్చితంగా అప్పుడు ఫోన్ చేసినప్పుడే చెప్పానండి. అవును సార్. అప్పుడు కట్టిన ఇవి ఆ, మళ్ళీ ప్రతాప్ రాత్రి ఫోన్ చేశాడు అనమాట. అది మేమేమిటంటే 2 రోజుల నుంచి వెళ్దాం తీద్దాం అనుకుంటున్నాం కానీ నాకు టైం కుదరతలే. ఇది మీకోసమే అనుకుంటా. ఇక మీ గురించి వాళ్ళ అవును. అనుకున్నాం అనమాట అండి. ఇదిగోండి ఇది మొక్క కట్టాలి. ఆహా. టైం లేక రావట్లేదు. అదే పోలవరం ఎవరో 450 అన్నారండి. వాళ్ళు తెచ్చుకున్న తర్వాత కొద్ది చేతిలో పేమెంట్ పోసారు. పంచదార లాగానే అది బెల్లం లాగానే ఉంది. ఇది తిందురు కానీ చూద్దాం. నేను ఇంకేం మాట్లాడలేదు. సరే ఇది ఒరిజినల్ అనుకోనండి. లాస్ట్లో మీకు పీస్ వేస్తాను తిందరి. అదే మీకు తెలిసిపోతుంది కదా. ఇందులో కలుపుతారు గట్ట ఏమీ ఉండవు. అదే ఇప్పుడు మీరు మీ చూస్తారు ముందే కదా సార్ వచ్చాం మేము. ఇక్కడ ఏమన్నా ఉన్నాయండి? దీంట్లో కలుపుతానికి అవి అంటే ఇక్కడ అవకాశం లేదు. లేదు. ఎలా కలుపుతాం కూడా లేదు. అసలు ఎందుకు సార్ ఈ వ్యాపారం వీళ్ళ నాన్నగారిదండి ఇది. అదేనండి చెప్పింది నేను చెల్లి ఇప్పుడు మాట్లాడింది 40 సంవత్సరాలు. వీళ్ళ బ్రదర్స్ పెద్ద పట్టించుకోక నేను వెళ్ళినప్పుడల్లా ఆయన నన్ను తీసుకెళ్ళేవారు. నేను కూడా ఏంటంటే అక్కడికి వెళ్ళాక నాకు టైం పాస్ ఉండాలి కదా అనేసి కూడా వెళ్తే అలాగలగలగా కొన్ని ఇలాగ ఉండాలి, ఇలా చేయాలి, ఇది నీకు అంటే మెయిన్ బిజినెస్గా కాకుండా సైడ్ బిజినెస్గా నీకు ఉపయోగపడుతుంది అనేసి ఆయనే ఒక 10 బాక్సులు ఇచ్చేసారు. అయితే పూర్తిగా ట్రైనింగ్ అవ్వకుండానే ఆయన ఛాలెంజ్ చేశారు. ఈ తర్వాత ఇక్కడ పెట్టుకుంటున్నాం కదా మనం వేరే వాళ్ళ పొలం, పర్లేదంటారా ఏమంటారు? ఈయన మొన్నటిదాకా ఈ పొలంలో పాలేరు ఉండేవారండి. ఆయన మనకి పరిచయం, ఆయనకి ఉంది. ఇప్పుడు గేదెలు గట్ట పడేవండి బాక్స్. ఖాళీ అయితే పడేది, ఏగలు ఉన్నాయి పడేవి, ఏగలు ఉన్నాయి పడతాయి దగ్గరికి వెళ్ళి రావు. ఆయన చూస్తున్నాడు. ఆయన రామన్నపాలెం, ఆయన మీరు ఆ రూట్ గడ ఆగారు చూడండి, రామన్నపాలెం. అక్కడ ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన. ఇది ఆయన చూస్తాడనమాట. తీసుకొని ఇచ్చానండి. ఇది తినేస్తాం ఇది. మమ్మల్ని అలా పట్టుకుని మామూలుగా గుజ్జుగా తీసుకుని కదండి. తీసుకొని మీకు తెలుసుద్ది కదా, అసలు మీకు తెలవాలి కదా, అసలు ప్యూరా కదా మీకు తెలవాలి కదా. అసలు అసలు ఏం అవదండి బాబు, అమృతం. ఇప్పుడు యోహాన్ గారు బైబిల్లో దీని తినే బతికాడండి. అడవితేనేను అడవి బొద్దింకలు అంతేనా? తీసుకో తీసుకో అలా చుట్టూ తీసేసుకుంటాను. చుట్టూ ఇలా మళ్ళీ ఎట్టుదండి. బాగుంది. మింగేలమ్మది తర్వాత చూసిస్తా. మాకు మ్యాక్సిమం అది మామూలుగా ఏంటంటే కంది గింజ అంత రోజుకి మింగితే చాలా మంచిదంట.